హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీక్వెన్సెస్ అంటే ఏంటి, పైథాన్లో ఈ సీక్వెన్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, అలాగే లిస్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. లిస్ట్లో ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి, అలాగే లిస్ట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, లిస్ట్లో ఎక్కడ యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో సీక్వెన్స్ ఈజ్ ఏ ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఈచ్ ఐటమ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఎలిమెంట్ and these elements are assigned to an index starting from 0. This means you can access individual elements using their index. Okay, మనకి నార్మల్గా ఎర్రైస్ అంటాం కదా సి లాంగ్వేజ్లో అట్లు. సో అలాగే ఇక్కడ కూడా సీక్వెన్స్ అంటే ఏంటంటే ఆర్డర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా, ఈచ్ ఐటమ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎలిమెంట్స్. ఆర్డర్ ఆఫ్ సో మెనీ ఎలిమెంట్స్ కలిపితే ఒక సీక్వెన్స్ అవుతుంది. ఆ సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం ఇండెక్స్ బేస్ మీద యాక్సెస్ చేయగలుగుతాం. అలాగే ఇండెక్స్ వచ్చేసి 0 తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి సీక్వెన్స్ టైప్స్ లో ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్స్. ఓకే, స్ట్రింగ్ అంటే మనం ఎలా డిక్లేర్ చేస్తాం, నేమ్ ఈక్వల్స్ టు అలైస్ అంటున్నాం కదా. సో అంటే ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ డబుల్ కోట్స్ లో మెన్షన్ చేసాం. స్ట్రింగ్ అనేది ఒక సీక్వెన్స్. అలాగే లిస్ట్, సో an ordered collection of elements, items which can be different data types. Mutable, you can change, add or remove elements after the creation. సో మనకి లిస్ట్ అంటే ఏంటంటే ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ లిస్ట్ లో మనం ఏ డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ అయినా మనం సేవ్ చేసుకోగలుగుతాం. అంటే క్యారెక్టర్స్ ఒక లిస్ట్ లో మనం ఏదైనా నేమ్స్ సేవ్ చేయొచ్చు, అలాగే నెంబర్స్ సేవ్ చేయొచ్చు, అలాగే బూలియన్ వాల్యూస్ కూడా సేవ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ విచ్ కెన్ బి డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, సో తర్వాత వచ్చి మ్యూటబుల్. మనం లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత లిస్ట్ ని మనం చేంజ్ చేయగలుగుతాం, అలాగే యాడ్ చేయగలుగుతాం, లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయగలుగుతాం. సో ఈ టేబుల్ రేంజెస్ గురించి కమింగ్ వీడియోస్ లో చూద్దాము. తర్వాత సో మనకి నార్మల్ గా ఇంటర్వ్యూలో అడిగేది టెల్ మీ సమ్ సీక్వెన్స్ టైప్స్ అని అడుగుతారు. అప్పుడు మనం స్ట్రింగ్, లిస్ట్, టేబుల్, రేంజెస్ అని చెప్పవచ్చు. తర్వాత లిస్ట్ గురించి చూసుకున్నట్టయితే లిస్ట్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ అండ్ versatile data structures in Python. Hereby they are so important. Ordered list maintain the order in which you insert elements. This is crucial when the sequence of items matters. Mutable, you can change the contents of the list even after the created. అంటే ఒక ఆర్డర్లో సేవ్ అయి ఉంటాయి లిస్ట్లో. అలాగే మ్యూటబుల్, మనం కావాలంటే చేంజ్ చేయొచ్చు, కొత్తవి యాడ్ చేసుకోవచ్చు, ఉన్నాయి రిమూవ్ చేయొచ్చు. అలాగే హెట్రోజీనియస్, లిస్ట్ కెన్ హోల్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే లిస్ట్ అనేది హెట్రోజీనియస్, ఇందులో సో మెనీ టైప్ ఆఫ్ డేటాను కూడా మనం సేవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్, లిస్ట్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో నెంబర్స్. సో ఒక ప్రోగ్రామ్ రాద్దాం. లిస్ట్ 1 అని రాస్తున్నాను. లిస్ట్ 1 ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్ లో 1 2 3 4 5. సో ఇందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. లిస్ట్ 1 అని ప్రింట్ చేస్తున్నాను. లిస్ట్ 1. సో 1 2 3 4 5 ఐటమ్స్ ఉన్నాయి. ప్రింట్ ఆఫ్ లిస్ట్ 1 అని చెప్పి లిస్ట్ 1 అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, సో 1 2 3 4 5. సో ప్రింట్ వాడకపోయినా సేమ్ రిజల్ట్ వచ్చింది కదా మనకి. రైట్, తర్వాత లిస్ట్ లో సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో కానీ ఉంటే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా స్క్వేర్ బ్రాకెట్ లో మెన్షన్ చేస్తే దాన్ని లిస్ట్ అంటాము. ఓకే, సో షాపింగ్ ఐటమ్స్ అన్ని కలిపి ఒక లిస్ట్ లో ఉన్నాయి అన్నమాట. సో లిస్ట్ అనేది హెట్రోజీనియస్ అనుకున్నాం కదా. హెట్రోజీనియస్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. లిస్ట్ 2 ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్ లో సో ఫస్ట్ వచ్చి 1 సేవ్ చేస్తున్నాను, తర్వాత వచ్చేసి వెంకట్ ని సేవ్ చేస్తున్నాను, తర్వాత వచ్చేసి 2ని సేవ్ చేస్తున్నాను, తర్వాత వచ్చేసి బూలియన్ వాల్యూని కుమార్ని సేవ్ చేస్తున్నాను, తర్వాత థర్డ్ వచ్చేసి బూలియన్ వాల్యూని సేవ్ చేస్తున్నాను. సో మనకి ఎంత ఎర్రర్ వచ్చింది, 1 తర్వాత కామా పెట్టుకోకుండా డాట్ పెట్టు. రైట్, లిస్ట్ 2ని రిటర్న్ చేద్దాం. సో లిస్ట్ 2లో హెట్రోజీనియస్ వాల్యూస్ అనేవి సేవ్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు మనకి. ఓకేనా, సో లిస్ట్ లో ఉన్న వాల్యూని ఏ విధంగా మనం
తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు లిస్ట్లో ఉన్న సెకండ్ వాల్యూ అంటే వెంకట్ కావాలి. అలాంటప్పుడు మనం ఏం రాస్తాం, లిస్ట్ టూ ఆఫ్ నేను ఇక్కడ 1 అని మెన్షన్ చేస్తాను. అంటే వెంకట్ యొక్క ఇండెక్స్ వాల్యూ 1కి వచ్చి 0, వెంకట్కి వచ్చేసి 1. సో మనకి ఇక్కడ వెంకట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యి చూపిస్తుంది. ఇప్పుడు మనకి లిస్ట్లో ఉన్న ఇందులో ఈ లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, మొత్తం టోటల్గా 6 ఐటమ్స్ ఉన్నాయి. నాకు లాస్ట్ ఐటమ్ కావాలన్నారు. లాస్ట్ ఐటమ్ అంటే లాస్ట్ ఎలిమెంట్ కావాలన్నారు. లాస్ట్ ఎలిమెంట్కి ఇండెక్స్ వాల్యూ ఎంత? సో మనకి ఈ సైజు తెలుసు కాబట్టి మనం డైరెక్ట్గా లిస్ట్ ఆఫ్ 5 అని వేస్తే మనకి వస్తుంది, బూలియన్ వాల్యూ వచ్చేస్తుంది. సో లిస్ట్ 2 ఆఫ్ సో మన లిస్ట్ నేమ్ వచ్చేసి లిస్ట్ 2 కదా, ట్రూ వచ్చింది. సో ఇక్కడ వరకు మనకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్. సో నెంబర్స్ 10, 20, 30 ఇచ్చాము. ఫస్ట్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ నెంబరు, ఇందులో ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, 10 ఉంది. నెంబర్ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది, 10 వస్తుంది. దీన్ని ఫస్ట్ నెంబర్ అనే వేరియబుల్లో సేవ్ చేస్తున్నారు. సెకండ్ నెంబర్ని సెకండ్ నెంబర్లో సేవ్ చేశారు. ఓకే. సో తర్వాత స్లైసింగ్, ఎక్స్ట్రాక్టింగ్ ద సబ్ లిస్ట్. సో నాకు ఈ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ స్లైసింగ్ చూద్దాం అనమాట. ఇప్పుడు నాకు ఇండెక్స్లో ఉన్న ఫిఫ్త్ ఎలిమెంట్ కావాలి. సో ఇది మన లిస్ట్ 2ను ప్రింట్ చేద్దాము. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత నాకు లిస్ట్ 2లో ఉన్న ఫిఫ్త్ ఎలిమెంట్ కావాలి అనుకున్నాం అనుకోండి. 5 ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్ ఏముంది మనకి, ట్రూ ఉంది. 1, 0, 1, 2, 3, 4, 5. సో ట్రూ ఉంది. నాకు థర్డ్ ఎలిమెంట్ దగ్గర నుంచి సిక్స్త్ ఎలిమెంట్ వరకు కావాలి. సో 3 థర్డ్ ఎలిమెంట్ దగ్గర నుంచి నాకు సిక్స్త్ ఎలిమెంట్ కావాలి అంటే 7 ఇంక్లూడ్ చేసుకోవాలి. 3:7 అంటే మనకి థర్డ్ ఎలిమెంట్ నుంచి సిక్స్త్ ఎలిమెంట్ వరకు ఉన్నాయి వస్తాయి అనమాట. థర్డ్ ఎలిమెంట్ ఏముంది మనకి, సో కుమార్ తర్వాత వచ్చేసి ఇది 3, 4, 5, 6. సో 12 వరకు మనకు వచ్చింది, రైట్. సో నాకు థర్డ్ ఎలిమెంట్ దగ్గర నుంచి నైన్త్, నాకు సెకండ్ ఎలిమెంట్ దగ్గర నుంచి 9th ఎలిమెంట్ వరకు కావాలి. అప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. తర్వాత మనకి సో సెకండ్ ఎలిమెంట్ నుంచి 9th ఎలిమెంట్ వరకు, 9th ఎలిమెంట్ ఇంక్లూడ్ చేయొద్దు, ఓకే, వరకు నాకు 2 స్టెప్ ఇంక్రిమెంట్ కావాలి. అంటే సెకండ్ ఎలిమెంట్, అలాగే 4th ఎలిమెంట్, అలాగే 6th ఎలిమెంట్, అలాగే 8th ఎలిమెంట్ కావాలి. సో చూడండి, ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి మనకి 2, తర్వాత కుమార్ లేదు, 3 వచ్చింది, తర్వాత ట్రూ లేదు, 12 వచ్చింది, తర్వాత వెంకట్ లేదు, 24 వచ్చింది. ఈ విధంగా అనమాట. ఓకే. సో 3 పారామీటర్స్ని బాగా చేసుకుంటాం. ఇక్కడ నేను 1 వస్తే 1 ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే, మనకి మొత్తం అన్నీ వచ్చేస్తాయి. సో టోటల్గా వచ్చేసి 2 దగ్గర నుంచి 9 వరకు అంటే 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ రావాలి, 7 ఎలిమెంట్స్ రావాలి. చూడండి, సో 3, 4, 5, 6, 7 ఎలిమెంట్స్ వచ్చినాయి, రైట్. 1 స్టెప్ నాకు 3 ఎలిమెంట్స్ చొప్పున కావాలి. ఓన్లీ నాకు సెకండ్ ఎలిమెంట్, అలాగే 5th ఎలిమెంట్, అలాగే 7th ఎలిమెంట్ వచ్చేసి చూడండి 24 కదా లాస్ట్ ఎలిమెంట్. సో ఈ విధంగా 8th ఎలిమెంట్ వచ్చింది మనకి, రైట్. సో ఈ విధంగా మనం స్లైసింగ్ చేసుకోవచ్చు అనమాట. సో లిస్ట్లో స్లైసింగ్ అంటే ఇది ఎక్కువగా ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని ఇవి అడుగుతూ ఉంటారు ఫ్రెషర్గా ట్రై చేసినప్పుడు. అలాగే మనకి ఇంకా చూసుకున్నట్టయితే లిస్ట్లో సో మెనీ ఆపరేషన్స్ చేయొచ్చు మనం. సో ఇక్కడ వరకు మనకి ఇండెక్సింగ్ చేసుకోవడం తెలిసింది, స్లైసింగ్ తెలిసింది, అలాగే యాడింగ్ ఎలిమెంట్స్. సో అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్ అని చెప్పి మనకు 3 ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే రిమూవ్, పాప్, డెల్. ఓకే. సో ఇవన్నీ కూడా చూద్దాం మనం 1 by 1. అలాగే ఇటరేషన్. సో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఇటరేషన్ ద్వారా మనం మల్టిప్లై, అంటే ఇటరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లూపింగ్ అనేది ఫర్ లూప్ గురించి చెప్తాను. సో ఆల్రెడీ ఇంకా ఫర్ లూప్ చెప్పలేదు కదా, ఫర్ లూప్ వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్, తర్వాత వచ్చేసి సో
why choose list? List as a fantastic when you need a collection of items where the order is important to modify the collections after creation. A structure hold data for various types of together. So many data types data types of values ni మనం లిస్ట్ లో సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇండెక్సింగ్ అంటే మీకు తెలిసిందే. సో నెంబర్ 2 అంటే ఈ లిస్ట్ లో మనకు నెంబర్ 2 అంటే ఏమొస్తుంది? సో నెంబర్ 2 అంటే నెంబర్స్ ఆఫ్ 2 అంటే 1 0 1 2 3 రావాలి. థర్డ్ రావాలి. కాకపోతే థర్డ్ ఎలిమెంట్ ఏం చేస్తున్నాం మనం 10 లోకి చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి. సో ఇది ఒక లిస్ట్ కదా, మనకి లిస్ట్ 2 చూసుకున్నట్టయితే సో లిస్ట్ 2 నాకు సెకండ్ ఎలిమెంట్ వెంకట్ ఉంది. సో ఫస్ట్ ఎలిమెంట్ వెంకట్ ఉంది కదా, నాకు ఫస్ట్ ఎలిమెంట్ వెంకట్ నుంచి విఎల్ఎల్లోకి మార్చాలి. సో లిస్ట్ ఆఫ్ 2 సో 1 కదా ఇండెక్స్ వాల్యూ, వెంకట్ ఇండెక్స్ వాల్యూ 1 కదా, లిస్ట్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు నేను రామ్ అని చెప్పి పెట్టాను. రైట్. ఇప్పుడు మనకు లిస్ట్ 2 చూడండి. ఇలా లిస్ట్ లో ఉన్న ఇండెక్స్ని బేస్ చేసుకుని మనం అందులో ఉన్న వాల్యూస్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు వెంకట్ పోయేసి లిస్ట్ 2లో ఫస్ట్ ఇండెక్స్ లోకి రామ్ వచ్చింది. 0 ఇండెక్స్ లో ఏముంది 1. సో ఇక్కడ మనకి ఆర్ లాంగ్వేజ్ లో ఏంటి 1 తోటి స్టార్ట్ అవుతుంది ఇండెక్సింగ్. అంటే ర్యామ్ యొక్క ఆర్ లాంగ్వేజ్ లో ర్యామ్ యొక్క ఇండెక్స్ ఎంత 2. కానీ మిగతా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సి కానీ సి ప్లస్ లో కానీ ఎక్కడైనా సరే ఇండెక్సింగ్ అనేది 0 తోటి స్టార్ట్ అవుతుంది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి సో ఇది చూసాము. ఇది మనం లిస్ట్ లో ఉన్న వాల్యూని చేంజ్ చేయడం చూసాము. అలాగే ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ కి ఏంటంటే కొన్ని వాల్యూస్ ని మనం యాడ్ చేయాలి. ఓకే. సో యూజింగ్ ద అపెండ్ ఎలిమెంట్, అపెండ్ ఫంక్షన్ తోటి మనం వాటిని యాడ్ చేయొచ్చు. సో డాట్ ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే మన లిస్ట్ ఉందో ఆ లిస్ట్ డాట్ అపెండ్ అని చెప్పి యూజ్ చేయాలి. ఓకే. లిస్ట్ డాట్ అపెండ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం ఏమన్నా అడుగుతారు, ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్కి మీరు లాస్ట్లో అంటే ఆ లిస్ట్కి కొన్ని వాల్యూస్ని యాడ్ చేయండి అంటారు. ఓకే. సో లిస్ట్ 2 డాట్ ఒక ఎలిమెంట్ని యాడ్ చేయమని అడిగారు. లిస్ట్ 2 డాట్ అపెండ్ ఫంక్షన్ APPEND అపెండ్ లిస్ట్ 2 డాట్ అపెండ్ మనం దీనికి మహేష్ని యాడ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు లిస్ట్ 2ని చూద్దాం. లాస్ట్కి మహేష్ యాడ్ అయి ఉంటుంది. మహేష్ యాడ్ అయ్యింది కదా. సో మహేష్ వచ్చింది మనకి కదా. తర్వాత రెండింటిని అపెండ్ చేసేయచ్చు ఒకసారి చూద్దాము. సో మహేష్ని అలాగే 3 వాల్యూని అపెండ్ చేయమని అడుగుతుంది. ఓకే. సో ఏమంటుంది 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకోవట్లేదు. టేక్స్ ఎగ్జాక్ట్లీ 1 ఆర్గ్యుమెంట్ నాట్ 2. సో 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకోలేదు అక్కడ. అదొకటి బాగా గుర్తు పెట్టుకోండి. ఓకే. సో తర్వాత extend. So iterable. Extend the list by adding elements from an iterable like another list, tuple or string. So కావాలి అనుకుంటే మనం 2 లిస్టులని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి నెంబర్ లిస్ట్ లో 1 2 3 ఉంది, అలాగే 3 నెంబర్స్ లో 4 5 ఉంది. సో ఇప్పుడు మనం ఎక్స్టెండ్ ఫంక్షన్ తోటి ఎక్స్టెండ్ ఫంక్షన్ తోటి డాట్ ఎక్స్టెండ్ ఫంక్షన్ తోటి మనం 3 నెంబర్లను యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మన లిస్ట్లో 2లో వాల్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రింట్ లిస్ట్ 2. సో ప్రింట్ లిస్ట్ 2. సో ఈ వాల్యూస్ ఉన్నాయి. లిస్ట్ 1లో ఏమున్నాయి చూద్దాం. లిస్ట్ 1లో మనకి 1 2 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు లిస్ట్ 2లోకి లిస్ట్ 1ని యాడ్ చేయాలి మనం. ఓకేనా. లిస్ట్ 2లోకి లిస్ట్ 1 అంటే లిస్ట్ 1ని లిస్ట్ 2కి అపెండ్ చేయాలి. లిస్ట్ 2 డాట్ మన ఫంక్షన్ ఏంటి? సో బాగా గుర్తుపెట్టుకోండి. ఏం ఫంక్షన్? ఎక్స్టెండ్ ఫంక్షన్. ఓకే. ఎక్స్టెండ్ లిస్ట్ 2 డాట్ ఎక్స్టెండ్ దేనితో ఎక్స్టెండ్ చేయాలి? లిస్ట్ 1 తోటి. లిస్ట్ 1. ఓకే. సో మనం చేసిన మిస్టేక్ ఏంటంటే 2 డాట్లు ఇచ్చేసాం. సో ఇప్పుడు లిస్ట్ 2ని ప్రింట్ చేయండి.
list2. సో ప్రింట్ list2 చేద్దాం. ప్రింట్ list2. సో p ని క్యాపిటల్ ఇచ్చాం. సో లాస్ట్కి 1 2 3 4 5 list1 అనేది అపెండ్ అయిపోయింది, అంటే యాడ్ అయింది. సో యూజింగ్ ద ఎక్స్టెండ్ డాట్ ఎక్స్టెండ్ ఫంక్షన్ తోటి మనం యాడ్ చేస్తాం. ఆ సింటాక్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఎట్ ఏ స్పెసిఫిక్ ఇండెక్స్ షిఫ్టింగ్ అదర్ ఎలిమెంట్స్ టు ద రైట్. ఓకే, నాకు చూడు ఇక్కడ సో కలర్స్ డాట్ ఇన్సర్ట్ 1 yellow. సో అంటే గ్రీన్ ప్లేస్లో ఏం సెట్ చేయమని చేస్తున్నాం మనం, గ్రీన్ ప్లేస్లో 1 ఇండెక్స్లోకి ఎల్లోని షిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు గ్రీన్లోకి ఎల్లో వచ్చి తర్వాత గ్రీన్ బ్లూ పక్కకి వచ్చేసింది, రైట్. సో ఇన్సర్ట్ డాట్ ఇన్సర్ట్ ఫంక్షన్. సో ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. డాట్ ఇన్సర్ట్. సో నాకు list1 చూద్దాం ఒకసారి. list2 చూద్దాం. list2లో మనకి list1. సో list1లో సో మెనీ ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు ఏదైతే లిస్టు థర్డ్ ఇండెక్స్లో నాకు 10 అనేది సేవ్ కావాలి. థర్డ్ ఇండెక్స్ అంటే ఈ ఫోర్త్లో 0 1 2 3 4లో మనకి ఏం కావాలి, 10 సేవ్ కావాలి. అంటే మిగతా 4 5 పక్కకి షిఫ్ట్ అవుతాయి. list1 డాట్ ఇన్సర్ట్ ఇందులో 2 పారామీటర్స్ని పాస్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇందులోకి మనం 0 1 2 థర్డ్ ఇండెక్స్లోకి ఏం పంపించమని అడుగుతున్నాను, 20ని పంపించండి, 10 లేకపోతే 10ని పంపించండి అని అడుగుతున్నాను. ఇప్పుడు చూడండి list1 అని ప్రింట్ చేద్దాం. సో 4 ప్లేస్లో ఏమొస్తుంది, 10 వస్తుంది. తర్వాత 4 లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ జరుగుతుంది. ఇదే కదా ఇక్కడ మనకి చెప్పింది. సో ఇన్సర్ట్ ద ఎలిమెంట్స్ అట్ ద స్పెసిఫిక్ ఇండెక్స్ షిఫ్టింగ్ ద అదర్ ఎలిమెంట్స్ టు రైట్ జరుగుతున్నాయి. రిమూవింగ్ ఎలిమెంట్స్. సో మనకి ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ లిస్ట్. ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేద్దాం, 10 యాడ్ చేసాం కదా, 10 అని రిమూవ్ చేసేద్దాం. సో list1 డాట్ list1 డాట్ list1 డాట్ రిమూవ్ 10 అనేస్తున్నాం. ఏమవుతుంది ఇప్పుడు, list1 అని ప్రింట్ చేద్దాం. సో 10 రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు కొత్త లిస్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. list3 ఈక్వల్స్ టు బ్రాకెట్స్లో 1 4 10 9. ఇది నెంబర్ లిస్ట్ అనుకోండి. మళ్ళీ 10 వచ్చింది, మళ్ళీ 14 వచ్చింది. ఓకే, సో మళ్ళీ 6 వచ్చింది, 9 వచ్చింది, ఓకే 10 వచ్చింది. తర్వాత వచ్చేసి ఇది 8 పెట్టాలి, 8. ఇలా ఒక లిస్ట్ ఉంది. సో నాకు లిస్ట్లో ఉన్న 10ని రిమూవ్ చేయాలి. list3 డాట్ 10 అని ఇచ్చాను. ఇప్పుడు ఇందులో ఎన్ని 10లు ఉన్నాయి, మొత్తం 3 10s ఉన్నాయి. అన్ని 10s పోతాయా, పోవాలి కదా. list3 ఏది పోతుంది, ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ 10 పోతుంది. సో ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ 10 మాత్రమే పోతుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో పాప్. సో removes and returns the element at the specific index, refers to the last element of if no index is given. ఇప్పుడు చూడండి, కలర్స్ లో రెడ్ గ్రీన్ బ్లూ ఇచ్చాం. లాస్ట్ అండర్స్కోర్ కలర్ ఈక్వల్స్ టు కలర్స్ డాట్ పాప్. ఓకే, సో దీన్ని యాజ్ గా మనం పాప్ ఫంక్షన్ గురించి చూడండి. సో లిస్ట్ కలర్స్ ఈక్వల్స్ టు రెడ్ గ్రీన్ బ్లూ ఉంది. సో కలర్ డాట్ పాప్ అంటే ఏమొస్తుందో చూద్దాం. సో బ్లూ వచ్చింది, రైట్.
లాస్ట్గా ఇన్సర్ట్ చేసిన వాల్యూ. సో రెడ్ గ్రీన్ బ్లూలో లాస్ట్ వాల్యూ ఎంత బ్లూ. సో బ్లూ వచ్చింది. ఇప్పుడు మనం కలర్స్ ప్రింట్ చేద్దాం. సో ఏమైంది, పాప్ ఆపరేషన్ ఏం జరిగింది, సో లాస్ట్ వాల్యూని రిమూవ్ చేసేసి. ఓకే, రెడ్ గ్రీనే ఉన్నాయి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకుంటే పాప్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాము. ఓకే, సో లాస్ట్ ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పాప్ ఇండెక్స్ రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద ఎలిమెంట్ at the specified index default to the last element, no index is given, right? సో ఇప్పుడు చూడండి పాప్ ఇప్పుడు రిమూవ్ అయిపోయింది కంప్లీట్గా బ్లూ. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కలర్స్ డాట్ పాప్ 0 అని ఇచ్చింది. ఓకే, సో సారీ, దీన్ని రన్ చేద్దామండి. డాష్ ఇస్తున్నాను. సో కామెంట్ చేశాను, ఈ కోడ్ని రన్ చేద్దామండి. ఇప్పుడు మనకి కలర్స్లో ఏమన్నా రెడ్ గ్రీన్ బ్లూ ఉంది. సో కలర్స్ డాట్ పాప్ 0 అని ఇచ్చాయి, ఇండెక్స్ వాల్యూ ఇచ్చాయి. సో రెడ్ ఇప్పుడు చూడండి కలర్స్లో ఏముంది, ఏమైంది, సో రెడ్ పోయి 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ పోయి గ్రీన్ బ్లూ రైట్ షిఫ్ట్ అయింది. రైట్ షిఫ్ట్ అయినప్పుడు జరిగింది, లెఫ్ట్ షిఫ్ట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం పాప్ ఆపరేషన్ ఈ విధంగా యూజ్ అవుతుంది. సో deletes an element by its index. You can also use the del to delete slices. ఓకే, సో డెల్ కీబోర్డ్ తోటి మనం ఏం చేయొచ్చు, సో లిస్ట్లో ఉన్న ఇండెక్స్ వాల్యూ తోటి ఆ వాల్యూని డిలీట్ చేయొచ్చు అని చెప్తున్నాను. అలాగే సో అదర్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్, లెంత్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది, సో దాని సైజుని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. లెన్ ఆఫ్ ఇది ఆల్రెడీ మనం చూసాం. సో లెంత్ అంతా 2. సో ఇన్ అండ్ నాట్ ఇన్ చెక్ ద ఎలిమెంట్స్ ఇఫ్ ఎగ్జిస్ట్ ఇన్ ద లిస్ట్. ఇఫ్ యాపిల్ ఇన్ టూర్స్ ప్రింట్ ఓన్లీ యాపిల్. సో ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇన్ అండ్ నాట్ ఇన్ చెక్ ఇఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఇఫ్ యాపిల్ ఇన్ ఫ్రూట్స్. సో ఇది ఒకటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూపిస్తాను. సో ఇది ఒకటి చెక్ చేసేద్దాము. ఇప్పుడు నాకు ఒక లిస్ట్ ఉంది, అందులో సో మెనీ ఎలిమెంట్స్ పెడదాము. సో కలర్స్లో రెడ్ గ్రీన్ బ్లూ. సో ఎన్ బ్లూ, నావీ బ్లూ, ఎన్ బ్లూ, అలాగే స్మాల్ లెటర్, అలాగే నావీ గ్రీన్, నావీ రెడ్, నావీ రెడ్, రోజ్ గ్రీన్ సో ఇందులో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయ్యో, సో కలర్స్లో మనకి, సో నాకు ఈ కలర్స్లో నావీ బ్లూ అనేది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇఫ్ బాగా గుర్తుపెట్టుకోండి కోడ్ ఇఫ్. ఇది మనం మెల్లమెల్లగా వీటికి అలవాటు పడిపోతారు. మన కోడ్ మన ఈ బేసిక్ ట్రైనింగ్ వీడియోస్ అయిపోయే లోపల వీటన్నిటికీ బాగా అలవాటు పడతారు. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. సో ఇఫ్ ఎన్ బ్లూ ఇన్ కలర్స్. సో ఇఫ్ ఎన్ బ్లూ ఇన్ కలర్స్ అనేది మన లిస్ట్. ప్రింట్ ఫౌండ్ ఎన్ బ్లూ. సో ఫౌండ్ ఎన్ బ్లూ. ఇప్పుడు వేరే కలర్ చెక్ చేద్దాం. సో ఏ బ్లూ, స్కై బ్లూ. సో నాట్ ఫౌండ్. సో మనకి ఏమి మెసేజ్ డిస్ప్లే కాలేదు, ఎందుకంటే ఎల్స్ బ్లాక్ రాలేదు. సోర్టింగ్. సో లిస్ట్ అండర్స్కోర్ నేమ్ డాట్ సోర్ట్ ఫంక్షన్ తోటి మనం కావాలనుకుంటే సోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ కోడ్ అంతా కూడా ఈ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్ ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీకు
అంత కోడ్, అలాగే ఇది మనం జూపిటర్ నోట్బుక్లో రాసిన కోడ్ కూడా అక్కడ ఉంటుంది. అలాగే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నాకు సోర్టింగ్లో 2 టైప్స్ ఉన్నాయి. సో ఏంటంటే మోడిఫైస్ ద ఒరిజినల్ లిస్ట్ అండ్ జస్ట్ షో. సో మనకి ఇక్కడ లిస్ట్ చూసుకున్నట్టయితే సో ఈ ఫంక్షన్ కాల్ ఫస్ట్ ఇది సోర్ట్ తీసుకుంటున్నాను. ఈ సోర్టెడ్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, సోర్టెడ్ ఫంక్షన్ ఉంది. ఓకే, సో మన యొక్క లిస్ట్ 3 చూస్తున్నాను. లిస్ట్ 3 చూసుకున్నట్టయితే ఒక ఆర్డర్లో లేవు. సో ఇప్పుడు నేను సోర్టెడ్ లిస్ట్ 3 సో సోర్టెడ్ లిస్ట్ 3 అంటే మనకి ఇందులో వాల్యూస్ అన్ని సోర్ట్ చేసి మనకు చూపిస్తుంది 6, 8, 9, 10, 10. సో కానీ ఒరిజినల్ లిస్ట్ ఎలా ఉందో చూడండి. ఒరిజినల్ లిస్ట్లో ఏం చేంజెస్ కావాలి, ఒరిజినల్ లిస్ట్ అలాగే ఉంది. ఇప్పుడు నాకు ఒరిజినల్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని సోర్ట్ అయిపోవాలి. అప్పుడు మనం ఏమి చేయాలి, సో సోర్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. డాట్ సోర్ట్ ఫంక్షన్. ఓకే, లిస్ట్ నేమ్ డాట్ సోర్ట్. లిస్ట్ నేమ్ ఏంటి మంది, లిస్ట్ నేమ్ వచ్చేసి లిస్ట్ 3 సోర్ట్. ఇప్పుడు లిస్ట్ 3ని చూద్దాం. రైట్, ఏమైంది మనకి, సో ఒరిజినల్ వాల్యూస్ సోర్ట్ అయిపోయింది. రైట్, సో తర్వాత ఒరిజినల్ ఎలిమెంట్స్ సోర్ట్ అయ్యాయి. సో ఎగ్జాంపుల్ సినారియో లిస్ట్ డాట్. ఈ సినారియో అనేది remove by process no task call friends to do list append. So print updated to do list for task in to do list print task. Right, so to do list program ఇది. ఇంటి to do list లో ఏమున్నాయి, బై ప్రాసెస్, స్టడీ, పైథాన్, వాటర్ ప్లాంట్స్ అని మొత్తం ఒక లిస్ట్ క్రియేట్ చేసి 3 థింగ్స్ మనం ఏమైతే వర్క్ చేయాలనుకుంటున్నామో వాటిని ఇందులో సేవ్ చేశాను, ఒక లిస్ట్లో సేవ్ చేశాను. సో టు డూ లిస్ట్ డాట్ రిమూవ్ బై గ్రోసరీ. నాకు గ్రోసరీని నేను ఆల్రెడీ పర్చేజ్ చేసేసాను, అందుకని ఏమవుతుంది, సో గ్రోసరీ పోతుంది. సో తర్వాత వచ్చేసి కొత్త టాస్క్ని యాడ్ చేస్తున్నాను, కాల్ ఫ్రెండ్. టు డూ లిస్ట్ డాట్ ఎపెండ్లో కాల్ ఫ్రెండ్ అని చెప్పి న్యూ టాస్క్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ప్రింట్ అప్డేటెడ్ టు డూ లిస్ట్ ఫర్ టాస్క్ ఇన్ టు డూ లిస్ట్ ప్రింట్ టాస్క్. ఇప్పుడు చూడండి దీన్ని. సో ఒక టు డూ లిస్ట్ నేను చేయాల్సుకున్న లిస్ట్ అంతా కూడా సో బై గ్రాసరీస్, స్టడీ, పైథాన్, వాటర్ ప్లాంట్స్. ఇప్పుడు నేను ఒక టాస్క్ ఫినిష్ చేశాను, ఏంటి, బై గ్రాసరీ టాస్క్ని ఫినిష్ చేశాను. అందుకని ఏం చేయాలి, ఈ టు డూ లిస్ట్లో నుంచి బై గ్రాసరీని తీసేయాలనుకుంటే మనకి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి, డాట్ రిమూవ్ ఫంక్షన్. టు డూ లిస్ట్ డాట్ టు డూ అండర్స్కోర్ లిస్ట్ డాట్ రిమూవ్ బై గ్రాసరీని రిమూవ్ చేశాను. మళ్ళీ కొత్త టాస్క్ని యాడ్ చేయాలి, కాల్ ఏ ఫ్రెండ్ని యాడ్ చేయాలి. సో దాని పర్పస్ కొత్త ఒక న్యూ టాస్క్ అని చెప్పి ఒక వేరియబుల్ని తీసుకుని అందులోకి టాస్క్ని యాడ్ చేసి సో టు డూ లిస్ట్ డాట్ అపెండ్లో మనం యొక్క న్యూ టాస్క్ని యాడ్ చేసాం, కాల్ ఫ్రెండ్ టాస్క్ని యాడ్ చేసాము. ప్రింట్ అప్డేటెడ్ టు డూ లిస్ట్. సో తర్వాత వచ్చేసి సో టాస్క్, సో అప్డేటెడ్ టు డూ లిస్ట్ స్టడీ, పైథాన్, వాటర్ ప్లాంట్స్ అండ్ కాల్ ఫ్రెండ్. లాస్ట్కి వచ్చేసి కాల్ ఫ్రెండ్ సేవ్ అయింది. సో ఫర్ లూప్ గురించి ఇంకా చెప్పలేదు, కానీ మనకి సో ఈ లిస్ట్లో ఉన్న లిస్ట్ 3లో ఉన్న వాల్యూస్ అన్నీ ప్రింట్ చేయాలి అంటే చూడండి, ఫర్ n in లిస్ట్ 3 సో 1 by 1 ప్రింట్ కావాలి మనకి. ఫర్ లిస్ట్ 3 సో ప్రింట్ n. సో n అని ఫర్ ఈచ్ ఇటరేషన్కి n అని ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ లూప్ ఇంకా చెప్పలేదు మనం సో వచ్చినప్పుడు మీకు బాగా రైట్. సో తర్వాత సో లిస్ట్ డాట్ కాపీ క్రియేట్స్ ద షాలో కాపీ ఆఫ్ ద లిస్ట్. ఇప్పుడు ఇది అర్థం కావాలంటే మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. సో ఫస్ట్ మనం లిస్ట్ 3 ఎక్కడ క్రియేట్ చేసాము,
లిస్ట్ 3 ఇది కదా. సో ఒరిజినల్ లిస్ట్ 3 ఇది. సో తర్వాత దాన్ని సోర్ట్ చేసేటప్పుడు వాల్యూస్. ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ ఒరిజినల్ వాల్యూస్ ఇలాగే ఉండాలి. నేను సోర్ట్ చేసుకోవాలంటే ఎలా చేస్తాము, సోర్టెడ్ తోటి చేసుకుని నార్మల్ వాల్యూస్ సోర్ట్ చేసి వాల్యూస్ ప్రింట్ కావాలి అంటే సోర్టెడ్ లిస్ట్ 3 అని చెప్పి చేస్తాం. కానీ ఒరిజినల్ వాల్యూస్ అనేది లిస్ట్ 3లో అలాగే ఉన్నాయి కదా. సో ఒరిజినల్ వాల్యూస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఒక బ్యాకప్ తీసుకొని పెట్టుకుందాం అనుకున్నాను లిస్ట్ 3కి. దీని పర్పస్ లిస్ట్ 3 కాపీ కాపీ ఓకే అని చెప్పి ఒక కాపీని క్రియేట్ చేసుకున్నాను. లిస్ట్ 3 డాట్ కాపీ ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను ఈక్వల్స్ టు లిస్ట్ 3 డాట్ కాపీ. ఓకే ఇప్పుడు లిస్ట్ 3లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకు లిస్ట్ 3 కాపీలోకి ఆ లిస్ట్ అంతా కూడా సేవ్ అవుతుంది. ఒరిజినల్ లిస్ట్ మనకు అలాగే ఉంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ని నేను చేంజ్ చేస్తాను, అంటే సోర్ట్ చేస్తున్నాను. లిస్ట్ 3 డాట్ సోర్ట్ వాడుతున్నాను. ఇప్పుడు లిస్ట్ 3లో ఉన్న వాల్యూస్ అన్ని పోయినాయి కదా, వాల్యూస్ అంతా కూడా సోర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు లిస్ట్ 3ని ప్రింట్ చేద్దాం. సో ఒరిజినల్గా ఇలా ఉన్న వాల్యూస్ అన్ని లిస్ట్ 3లోకి ఇలా అయిపోయింది. ఇప్పుడు నాకు ఒరిజినల్ లిస్ట్ కావాల్సి వచ్చింది. అప్పుడు మనం వీటిని లిస్ట్ 3లోకి సేవ్ చేసి పెట్టుకున్నాం కదా, లిస్ట్ 3 కాపీలోకి సేవ్ చేసి పెట్టుకున్నాం కదా. కావాలనుకుంటే మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. ఎలా రిట్రైవ్ చేసుకోవచ్చు, లిస్ట్ 3 ఈక్వల్స్ టు లిస్ట్ 3 కాపీ అనే లిస్ట్లో నుంచి మనం కాపీ చేసుకుని లిస్ట్ 3లోకి అసెట్ చేసుకోవాలి. లిస్ట్ 3 ఓకే. ఒరిజినల్ వాల్యూస్ మనకి ఈ విధంగా వస్తుంది. సో అలాగే ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ మీరు ఇంతవరకు నేను ఫర్ లూప్ చెప్పలేదు, కానీ ఫర్ అర్థమైంది కదా మీకు. సో ఇదేంటంటే పైథాన్ మేనేజింగ్ ద షాపింగ్ లిస్ట్. సో ఇది కూడా టు డూ లిస్ట్ లాగానే ఉంటుంది. చూడండి, మీరు కోడ్ని రన్ చేసి చూద్దాం. సో what you like to add to the list? Coffee. So you updated the shopping list: eggs, bread, milk, bananas, coffee. So do you want to do you buy anything? So if you want, so bread కొనేసాం అనుకుందాం, right? So bread కొనేసాం. So removed from the list. ఇప్పుడు మన లిస్ట్ని చూసుకుందాం. సో ఏం చేసేసాం, మనం బ్రెడ్ కొనేసాం కాబట్టి ఇప్పుడు మనకు బ్రెడ్ లేదు, రైట్. కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, మిన్, మ్యాక్స్, సమ్, ఇవన్నీ కూడా అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇవన్నీ మనకి కమింగ్ అంటే ఈ నార్మల్ ఫంక్షన్స్ అన్నమాట. ఇప్పుడు టెంపరేచర్స్ అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేసాం. టెంపరేచర్ అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ టెంపరేచర్ కావాలి. సమ్ ఆఫ్ టెంపరేచర్. సో సమ్ ఫంక్షన్ ఈ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. సో 134.3. సో తర్వాత వచ్చేసి యావరేజ్ ఏవీజీ ఫంక్షన్ ఉంటుంది, అలాగే ఏవీజీ మినిమం ఫంక్షన్ ఉంటుంది, మ్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు మన యొక్క టెంపరేచర్ లిస్ట్లో మ్యాక్స్ టెంపరేచర్ కావాలి, మ్యాక్స్ ఆఫ్ టెంపరేచర్స్. సో ఈ ఫంక్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, రైట్. సో మ్యాక్సిమం వచ్చేసి 30.1. సో ఇక్కడ మనకి ఇది ఏం ప్రోగ్రాము, సో క్యాలిక్యులేటింగ్ ద న్యూమరికల్ స్టాటిస్టిక్స్. ఓకే. సో ఈ టెంపరేచర్స్ అనే ఒక లిస్ట్ ఉంది, అందులో నుంచి సమ్ ఆఫ్ టెంపరేచర్ కావాలి, అలాగే యావరేజ్ కావాలి. సో యావరేజ్ కావాలంటే సమ్ బై లెంత్ ఆఫ్ ద టెంపరేచర్. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి యావరేజ్ వస్తుంది. డైరెక్ట్గా యావరేజ్ ఫంక్షన్ ఉంటుంది. ఏవీజీ లేదు, సారీ, ఏవీజీ లేదు. సో ఏవీజీ అనే ఫంక్షన్ లేదు. మరి యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం,
సమ్ చేసేసి సమ్ బై ఈ టెంపరేచర్స్ అనే లిస్ట్ యొక్క లెంత్ ఎంత ఉంది 6 ఉంది కదా. సో మనకి తెలియకపోతే లెంత్ ఆఫ్ టెంపరేచర్స్ లెంత్ ఆఫ్ టెంపరేచర్ అని ఇస్తే మనకి లెంత్ వస్తుంది కదా. ఇక్కడ చేసింది కూడా అదే. సో లెంత్ ఆఫ్ టెంపరేచర్స్. సో ఫైండ్ మినిమం టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్. అలాగే వార్డ్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్. సో దిస్ ఈజ్ దట్ ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ ఇది స్ట్రింగ్ కదా. ఈ స్ట్రింగ్ ఇది కూడా ఒక సీక్వెన్సే. స్ట్రింగ్ కూడా ఒక సీక్వెన్స్. సో టెక్స్ట్ అట్లా లోయర్ డాట్ టెక్స్ట్ డాట్ లోయర్ డాట్ స్ప్లిట్. సో చూడండి, ఇది ఒక టెక్స్ట్ని ఇది ఒక సీక్వెన్స్. ఓకే, లైన్ కంటిన్యూషన్కి ఏం వాడాలి మర్చిపోయి. సో ఇది ఈ ఫంక్షన్ యూజ్ ఏంటో చూడండి. టెక్స్ట్ డాట్ లోయర్ అంటే ఏమొస్తుందో చూడండి. సో అంతా కూడా లోయర్లోకి కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ సింపుల్ టెక్స్ట్. సో ఎక్కడైతే క్యాప్స్ ఉన్నాయో దాన్ని స్మాల్ కింద కన్వర్ట్ చేస్తుంది. అలాగే సో స్ప్లిట్ ఫంక్షన్ ఏం చేసిందో చూడండి. టెక్స్ట్ డాట్ లోయర్ డాట్ స్ప్లిట్. సో అన్నిటినీ స్ప్లిట్ చేసేసి ఇచ్చి వర్డ్ని ఓకేనా స్ప్లిట్ చేసి దాన్ని ఒక లిస్ట్ కింద క్రియేట్ చేసింది. ఇప్పుడు కే అనే లిస్ట్ని క్రియేట్ చేద్దాం. కే ఈక్వల్స్ టు టెక్స్ట్ డాట్ లోయర్ డాట్ స్ప్లిట్ అంటే మనకి ఆ స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఒక కే అనే లిస్ట్లో సేవ్ అయిపోయింది. ఇప్పుడు కే వాల్యూస్ ఏమున్నాయో చూడండి. దిస్ ఈజ్ ఏ సింపుల్ టెక్స్ట్ ఫర్ వర్డ్. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ యొక్క నీడ్ ఏంటి? వర్డ్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్, రైట్? సో వర్డ్ కౌంట్. సో ఎంత వర్డ్ కౌంట్? సో ఇఫ్ ఎల్స్ బ్లాక్ యూజ్ చేశారు ఫర్ స్టేట్మెంట్. సో ఫర్ స్టేట్మెంట్ గురించి చెప్తాను. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసింది అదే. సో దిస్ అనే పదం ఒకసారి రిపీట్ అయింది, ఈజ్ అనే పదం ఒకసారి, అలాగే టెక్స్ట్ అనే పదం 2 సార్లు రిపీట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రమేష్ వెంకట్ విఎల్ఆర్ అని ఇచ్చాడు, రైట్? ఇప్పుడు చూడండి, విఎల్ఆర్ 2 times రిపీట్ అయింది, వెంకట్ ఒకసారి ఇచ్చాడు. సో ఇచ్చిన అసలు కాన్సెప్ట్ ఏంటి? ఇచ్చిన స్ట్రింగ్లో అంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్లో ఒక్కొక్క వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని ప్రోగ్రామ్. ఓకే, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్ ఏం లేదు, ఇచ్చిన టెక్స్ట్ని లోయర్లోకి కన్వర్ట్ చేసుకుని దాన్ని స్ప్లిట్ చేసి ఒక లిస్ట్లో సేవ్ చేసుకున్నారు. తర్వాత ఆ లిస్ట్లో ఉన్న ఎవ్రీ ఐటమ్ వర్డ్స్ అనే ఒక లిస్ట్లో క్రియేట్ చేసుకున్నారు. ఆ వర్డ్స్లో ఉన్న ఎవ్రీ ఐటమ్ని చెక్ చేసుకున్నారు. ఇఫ్ వర్డ్ ఇన్ వర్డ్ కౌంట్, సో వర్డ్ కౌంట్ ఈక్వల్స్ టు +1, ఎల్స్ వర్డ్ కౌంట్ ఈక్వల్స్ టు వర్డ్ ఈక్వల్స్ టు 1, రైట్? సో తర్వాత దీన్ని ఫర్ తోటి ప్రింట్ చేసుకుంటాం. ఫర్ వర్డ్ కౌంట్ ఇన్ వర్డ్ కౌంట్స్ డాట్ ఐటమ్స్ ప్రింట్. సో ఈ కోడ్ ఎక్స్ప్లెనేషన్ కమింగ్ వీడియోస్లో మనకి ఫర్ లూప్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాం. మీకు వాళ్ళు తెలుసుంటే ట్రై చేయండి. తర్వాత టపుల్స్ కూడా వచ్చినాయి. సో ఇది కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఇంటర్వ్యూ కోసం చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ వాట్ లిస్ట్స్ ఆర్ ఇన్ పైథాన్, హౌ దే డిఫర్ ఫ్రమ్ టపుల్స్ గురించి చెప్పలేం కదా మనం. ఓకే, డిస్క్రైబ్ హౌ టు క్రియేట్ ఎంటీ లిస్ట్ అండ్ లిస్ట్ విత్ ఇనిషియల్ వాల్యూ. అంటే ఎంటీ లిస్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, అలాగే లిస్ట్ విత్ ఇనిషియల్ వాల్యూని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అన్న. మై లిస్ట్ ఈక్వల్స్ టు, సో ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చేసాం అనుకో అది ఎంటీ లిస్ట్ అవుతుంది. సో ఇక్కడ లిస్ట్లో మనం ఐటమ్స్ ఏం పెట్టలేదు కదా. సో మై లిస్ట్ ఈక్వల్స్ టు ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చు. ఇప్పుడు మై లిస్ట్లో ఏమైనా వాల్యూస్ ఉన్నాయా? మై అండర్స్కోర్ లిస్ట్. సో ఒక ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేయండి అని అడుగుతారు, లిస్ట్లో వాల్యూస్ ఇవ్వలేదు. తర్వాత హౌ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్, అప్డేట్ దేర్ వాల్యూస్. సో యాక్సెస్ చేయడానికి మనం
సో లిస్ట్ ఇండెక్స్ వాల్యూ ఇస్తే సరిపోతుంది. అలాగే అప్డేట్ చేయాలంటే సో ఇండెక్స్ వాల్యూ తోటి దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అపెండ్ అండ్ లిస్ట్ ఎక్స్టెండ్. సో అపెండ్ యాడ్స్ ఎ సింగిల్ ఎలిమెంట్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. Extend adds the multiple elements from the iterable, like under list, string and tuple. So at the end of the list. So the purpose of list.remove method, how does it differ from the list.pop? Removes the first occurrence of a specified value from the list.pop. Remove list.pop removes and returns the element at a given index. So remove em chestundi, first occurrence of value ni remove chestundi, కానీ ఇది returns the element at the given index. How to sort a list in ascending or descending? Sort function ఉంది. అలాగే descending అంటే ఎలా చేయొచ్చు? reverse equals to false. reverse equals to true అని ఇస్తే మనకి రివర్స్ లో వస్తుంది. సో చూడండి, reverse equals to true. ఇప్పుడు సార్ట్ చేసాం కదా, ఇక్కడ సార్ట్ చేసాం. List 3. List 3 dot sort reverse equals to true. అంటే ఏమవుతుంది? లిస్ట్ 3 రివర్స్ లో సార్ట్. లిస్ట్ 3. సో అప్పర్ వాల్యూ నుంచి లోయర్ వాల్యూ వరకు సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవన్నీ ఒకసారి చూడండి మీరు. లిస్ట్ డాట్ ఇండెక్స్, లిస్ట్ డాట్ రివర్స్. సో ఒక లిస్ట్ ఉంది, అందులో ఉన్న ఎలిమెంట్స్ రివర్స్ లో ప్రింట్ చేయాలనుకుంటే సో ఎలిమెంట్స్ మోడిఫైస్ ద లిస్ట్ ఇన్ ప్లేస్. సో రివర్స్ లో సేవ్ అవుతాయి ఇచ్చిన వాల్యూస్. ఇప్పుడు చూడండి కలర్స్. సో కలర్స్ ఈక్వల్స్ టు రెడ్ అండ్ బ్లూ. కలర్స్ ఇప్పుడు కలర్స్ ఎలా ఉన్నాయి? సో ఫస్ట్ పెట్టుకోవాలి. ఓకే సారీ. సో యాక్చువల్గా మనది కలర్స్ అనే ప్రీవియస్ వేరియబుల్ ఒక లిస్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ యాక్చువల్లీ క్యాపిటల్లో ఉంది, అందుకని మనకి పాత కలర్స్నే తీసుకుంటుంది. కలర్స్ డాట్ రివైడ్. సో చూడండి ఇక్కడ మనకి కలర్స్ రెడ్, గ్రీన్, బ్లూ అని కొన్ని దీన్ని కామెంట్ చేసేద్దాం. సో కలర్స్ అసలు ఒరిజినల్గా కలర్స్ ఎలా ఉన్నాయి మనకి? ఇలా ఉన్నాయి. సో కలర్స్ డాట్ రివర్స్ అంటే ఏమవుతుందో చూడండి. సో ఉన్న వాల్యూస్ రివర్స్లో మనకి సేవ్ అయిపోయినాయి. ఓకే, ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఇవి కూడా చూసేద్దాం. అపెండ్ చూసాం, లిస్ట్ డాట్ ఇన్సర్ట్ చూసాం, లిస్ట్ డాట్ ఎక్స్టెండ్ కూడా చూసాము. అలాగే ఫంక్షన్స్ ఫర్ రిమూవింగ్. లిస్ట్ డాట్ రిమూవ్స్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద లిస్ట్, ఇది చూసాము. తర్వాత లిస్ట్ డాట్ పాప్ చూసాం. అలాగే లిస్ట్ డాట్ క్లియర్ అంటే ఏంటి? లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో లిస్ట్ డాట్ క్లియర్. సో లిస్ట్ నేమ్ డాట్ క్లియర్ అనాలి, రైట్? లిస్ట్ నేమ్ డాట్ క్లియర్. సో మనకు మై లిస్ట్ అని ఒకటి క్లియర్ చేసాము. మై లిస్ట్ 1 ఈక్వల్స్ టు 1 2 3. మై లిస్ట్ 1 డాట్ క్లియర్ అంటే ఏమవుతుంది? సో మై లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మై అండర్ స్కోర్ లిస్ట్ 1లో ఏమున్నాయి మనకి? ఇప్పుడు 0, ఏమి లేవు. తర్వాత ఇన్ఫార్మింగ్ అండ్ సెర్చింగ్. లిస్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద ఎక్స్ ఇన్ ద లిస్ట్. రైజెస్ ఏ వాల్యూ ఎర్రర్ ఇఫ్ యూ నాట్ ఫౌండ్, రైట్? సో ఫ్రూట్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాము. సో ఫ్రూట్స్ లిస్ట్లో మనకి యాపిల్, బనానా, ఆరెంజ్ ఉన్నాయి. సో బనానా ఇండెక్స్ అని చెప్పి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాము. ఈక్వల్స్ టు ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ బనానా. సో బనానా ఎన్నో ఇండెక్స్లో ఉందో మనకి ఫస్ట్ అకరెన్స్ చూపిస్తుంది. సో బనానా అండర్ స్కోర్ ఇండెక్స్ని ప్రింట్ చేద్దాం.
సో ఫస్ట్లో అక్కడ అయింది బనానాని ఇంకా 2 సార్లు సేవ్ చేద్దాం. కామా కామా సో ఇప్పుడు మొత్తం 3 సార్లు రిపీట్ అయింది కానీ మనకి బనానా ఎక్కడ ఫస్ట్ ఇండెక్స్లో వచ్చింది అంటే 0 1. ఇప్పుడు అసలు బనానా 1 అని అసలు ఉందేమో చూద్దాం. రైట్, ఏమొస్తుందంటే మనకి ఎర్రర్ని త్రో చేస్తుంది. బనానా ఇండెక్స్లో బనానా అనేది లేదు ఫ్రూట్స్లో. లిస్ట్ డాట్ కౌంట్ ఎక్స్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ వాల్యూ ఎక్స్ appear in the లిస్ట్. ఇప్పుడు లిస్ట్ డాట్ కౌంట్ ఫంక్షన్. ఓకే, సో ఇదే చూద్దాం. కౌంట్ సో ఫ్రూట్స్ డాట్ కౌంట్ ఆఫ్ బనానా ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూద్దాం. సో 3 times రిపీట్ అయిందని చూపిస్తుంది. రైట్, సోర్టింగ్ అండ్ రివర్సింగ్. సో లిస్ట్ డాట్ సోర్ట్ అంటే సోర్ట్ చేస్తాము, రివర్స్ అంటే ఇది కూడా చూసాము. సో లిస్ట్ డాట్ కాపీ కూడా చూసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ లిస్ట్ ఫంక్షన్స్ అన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. డాట్ ఎక్స్టెండ్ అంటే డాట్ ఇన్సర్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది, డాట్ అపెండ్ వల్ల యూజ్ ఏంటి, డాట్ రిమూవ్ వల్ల యూజ్ ఏంటి, డాట్ క్లియర్ వల్ల యూజ్ ఏంటి. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ నోట్స్ అంతా కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ ఇచ్చాను, ఆ లింక్ని క్లిక్ చేయండి.